ఈ బీచ్ దగ్గర రావడానికి మాకైతే తల ప్రాణం తోకొచ్చేసింది. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఇంకా లేకపోతే చిన్నపిల్లలతో వస్తుంటే స్కిప్ చేసేయండి. అమ్మా గోవాలో ఆల్కహాల్ అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకుందామా? జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసమే, ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియోస్లో. అయితే పెబ్బల్ బీచ్ తర్వాత మేము వెళ్ళాలనుకునేది బటర్ఫ్లై బీచ్కి. ముందైతే ఈ హోటల్లో లంచ్ చేసాం. కర్రీ రోటీ మంచిగా ఉండే, బట్ బిర్యానీ ఓకే 700 రూపీస్ చేంజ్ పడింది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మేము చేసిన మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ వచ్చేసి ఓపికతో వెళ్ళండి, ఎందుకంటే 1.5 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటుంది. మధ్యలో చాలా చోట్ల ఇలా నీటి వంకలు ఉంటాయి. మేము ఇక్కడ వరకే బైక్ స్టాప్ అనుకున్నాం, బట్ ఇంకా చాలా దూరం వెళ్ళొచ్చు. నాకైతే మేము కర్నూలు రుద్రకోడూరులో 10 years బ్యాక్ చేసిన రైడ్ ట్రెక్ గుర్తుకొచ్చింది. మళ్ళీ తర్వాత బైక్ ఒక దగ్గర పార్క్ చేసి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి అనదర్ 1 kilometer. ఇదేందా ఇది కింద వల్ల. ఫైనల్లీ వి అరైవ్డ్ బటర్ఫ్లై బీచ్. బిగినింగ్ లో ఈ కొండ కర్వ్ ఏదైతే ఉందో అది బటర్ఫ్లై ఆకారంలో ఉండటంతో బటర్ఫ్లై బీచ్ అని చెప్పి పేరు. బటర్ఫ్లై బీచ్ ఆల్సో ఈజీ యాక్సెసిబుల్ కాదు, సో ఎక్కువ హైలైట్ అయింది. అందుకే పక్కనే హనీమూన్ బీచ్ ఉంటుంది, బట్ ఇదే హనీమూన్ బీచ్ లాగా అనిపించింది కపుల్స్ తో. ఇన్ కేస్ మీరు బైక్ మీద స్టంట్ లో ఇంకా ట్రెక్ వద్దు అనుకుంటే పాలెలం బీచ్ నుంచి ఇక్కడికి బోట్స్ ఉంటాయి. ఇండివిజువల్ పర్సన్ కి 500 రూపీస్, ఎంటైర్ బోట్ కి అయితే 2000 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. ఇక్కడ కపుల్స్ ని చూసిన తర్వాత మన ఫీలింగ్